జాగ్రత్తగా. ఇవాళ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎవరో, ప్రార్థన బానోళ్ళు ఎవరిలో పరిస్థితులు కూడా ఉంది. ప్రార్థనకి వెళ్ళే భార్యాభర్తలు అలాగనే ఉంటున్నారు, ప్రార్థనకి వెళ్ళని భార్యాభర్తలు అలాగే ఉంటున్నారు. కానీ వీళ్ళు ఎలాగున్నారు ఎలిజబెత్ జకరీ వీళ్ళిద్దరు ఎలాగున్నారు? నీతిమంతులుగా వాళ్ళ ధర్మాలు పాటిస్తున్నారు. దేవుడి కాడికి వెళ్ళేవు నలుగురులాగా మాట్లాడాలంటే దేవుళ్ళకి వచ్చిన వాళ్ళు మాట్లాడకూడదు. భార్య లోబడాలి, భర్త లోబడాలి, భర్త సంతోషపడాలి, నిరపరాధులు ఉండాలి, డౌట్లు పడకూడదు. ఇదే పెద్ద సమస్య వచ్చేది ఏంటంటే పురుషుడికైనా స్త్రీకైనా డౌట్లు అండి. ఒకటే డౌట్లు. డౌట్ పడి ఏ విరగదీస్తావు? ఏమంటే భర్త మీద డౌట్ అంటే లోకంలో మన భార్య అందగత్త, లోకంలో మన భర్తే అందగాడు. ఏంటండి ఇది? లోబడాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోవాలి, ఇష్టానుసారాన్ని పెంచుకోవాలి. ఇవన్నీ పెంచుకున్నప్పుడే ఆ సంసార జీవితం, వివాహం ఘనమైనదిగా ఉంటుంది. లైటింగ్ కోసమో, కట్నాల కోసమో, సొమ్ముల కోసమో, వీటి కోసం కాదు ఘనమైంది. ఇది లోకంలో ఎంతో మంది ఉంది. సినిమా యాక్టర్లు సినిమాలు తీస్తారు చూడండి, వాళ్ళ జీవితాలు ఏం బాగు. సమంత నాగార్జున కొట్టుకున్నాడు కదా, లక్షల కోట్లు ఉండే కదా, వాళ్ళు కావాలంటే ఎందుకు వాళ్ళ సంసార జీవితం నిలబడలా? ఇష్టాలు సరిగలేవు. చెప్పిన మాట వినకపోవటమో, ఆమె చెప్పిన మాట ఏం వినకపోవటమో, ఇలాగ పెద్దగా ఉన్నవాళ్ళే నాశనం అయిపోతున్నాయి. కానీ దేవుళ్ళో మనం ఏమవుతున్నాం? మనం ఇదిగో ఎన్ని మంచి మాటలు, న్యాయ విధులను, యథార్థతను, స్త్రీలు ఎలాగుండాలో, పురుషులు ఎలాగుండాలో, మన వివాహం ఘనమైనదిగా ఉండాలంటే దేవుడిచ్చిన అదృష్టం అండి వాళ్ళకి లేదు. వచ్చిన మనం వివాహ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని, ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకొని, కుటుంబ జీవితం చక్కగా సాగించుకుంటూ ఆ దేవుని నామాన్ని ఘనపరుస్తూ అనేక మందికి మన జీవితం మాదిరికరంగా ఉండి, మనం చూసి మరొకరు మార్చి ఆ దేవుని నామాన్ని ఘనపరిచే వాళ్ళగా ఉండాలని